నాలుగవది కర్కాటక రాశి. వీళ్లకు ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారికి ప్రారంభం నుండి అన్ని పనులు కూడా విజయవంతం అవుతుంటాయి. వాటి ఫలితాలు అంత బాగుంటాయి. పెండింగ్ అన్న ఇంతకుముందు ఉన్నట్టయితే ఆగిపోయిన పనులు, నిలిచిపోయిన పనులు కూడా సఫలమవుతాయి. ఖాళీ స్థలాలు, పాత ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఎక్కువ. మంచి పనుల నిమిత్తం ఈ నూతన వస్తువులు, వస్త్ర ఆభరణాలు కొనుక్కోవటం కోసం ఎంత సొమ్ము సంపాదించినా కూడా ఖర్చు అవుతూనే ఉంటుందట. అది అనారోగ్యాలకు ఖర్చు అవ్వదట. బంగారం, మంచి మంచి బట్టలు కొనుక్కోవడానికే సంపాదించిన సంపాదన ఖర్చు అవుతుంది బాగా, కానీ మంచి పనులకి ఖర్చు అవుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థులకు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి అనుకూలం. అడుగుకున్న వాళ్ళు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది గ్రహస్థితి వల్ల. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. ప్రత్యేకంగా కాయగూరలు, చేపలు ఎవరైతే చేస్తారో వ్యాపారం, వాళ్ళకు లాభదాయకత ఎక్కువ. ఈ రాశి కర్కాటక రాశిలో ఉన్న స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు, స్త్రీమూర్తులకు కూడా అనుకూలమైన అడిగిన చోటకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. వివాహ సమయంలో వాళ్ళకు అనుకూలమైన సంబంధాలు కుడితే వివాహం విషయంలో దూర ప్రయాణాలు చేస్తారు.